హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతికి రిలీజ్ అయిన మరో మూవీ డాకు మహారాజ్. బాలయ్యబాబు హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా, తమన్ మ్యూజిక్, బాబీ డైరెక్షన్, విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ. సో ఈ సినిమా ఎలా ఉందో మాట్లాడుకునే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఉన్న చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డాకు మహారాజ్. డాకు మహారాజ్ విషయానికి వస్తే మాస్ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఒక మూవీ. సో రెగ్యులర్ బాలయ్యబాబు నుంచి ఏమైతే కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఉంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. రొటీన్ అంటే ప్రిడిక్టబుల్ స్టోరీ. సో ఈజీగా గెస్ కొట్టొచ్చు, ఏం జరిగిద్దో తెలిసిపోద్ది. ఏం జరిగిద్దో తెలిసినా కానీ చూడాలనిపించే అంశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే కొంచెం వైలెన్స్ అంటే ఫైట్స్ బాగా ఎక్కువ ఉంటాయి మూలాన కొంచెం ఫ్యామిలీస్కి ఫైట్స్ నచ్చే ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. ఏంట్రా ఈ బ్లడ్ షీట్ అంతా ఏంటి అనుకునే వాళ్ళకి కొంచెం తగ్గొచ్చు. కానీ ఓవరాల్ సినిమా అయితే మాత్రం బాగానే ఉందని చెప్తా. దీంట్లో బాలయ్య బాబు విభిన్నమైన 3 క్యారెక్టర్స్ అనమాట. ఒకటేమో లైక్ డ్రైవర్గా, ఇంకొకటేమో ఇంజనీర్గా ఆయన ఒక విలేజ్కి ఒక మంచి చేయాలనుకున్నప్పుడు పరిస్థితులన్నీ అడ్డం తిరుగుతాయి అక్కడున్న విలన్ గ్రూప్ వల్ల. సో దానికోసం ఆయన ఎత్తిన మరో అవతారమే డాకు అవతారం. సో సో మొత్తానికి 3 అవతారాల్లో బాలయ్య బాబు కనిపిస్తాడు. ఇక మూవీ విషయానికి వస్తే ఇంటర్వెల్ ముందు ఒక 2 నిమిషాలు ఉంటుంది భయ్యా. అసలు ముందు సీట్లన్నీ ఊగిపోతాయి, అట్లా ఉంది. అంటే ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తమన్ అద్భుతంగా కొట్టాడు అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన నిన్నలేదు మొన్నే చెప్పాడు, బాలయ్య బాబు సినిమా అంటే నాకు తెలియకుండానే కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది, నాకు తెలియకుండానే మీ ఇష్టం, ఇంకా మీరు సీట్లో కూర్చోకుండా సీట్లు అంటే స్పీకర్లు కాలిపోయినా నాకు సంబంధం లేదు అన్నట్టు ఏదైతే అన్నాడో, జస్ట్ అలా మాటే అంటాం కాదు, అది కనిపిస్తుంది మనకి, అది వినిపిస్తుంది కూడా. ఏమన్నా బీజిఎమ్మా. సో ఇంకొక ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే విజయ్ కార్తిక్. జైలర్ మూవీలో రజనీకాంత్ గారి మూవీకి పనిచేసిన ఆయన. సినిమాటోగ్రఫీ అంటే విజువల్స్ క్లియర్గా చాలా చాలా నీట్గా కనిపిస్తాయి మూవీలో. సో ఎక్సలెంట్ విజువల్స్ అనమాట. సినిమాటోగ్రఫీ పరంగా విజయ్ కార్తిక్ సూపర్గా పనిచేశాడని చెప్పాలి. సో బాలయ్య బాబుని ఎలా చూపించాలనుకున్నాడో, ఎలా చూపిస్తే నచ్చుతాడో మ్యాక్సిమం ట్రై చేశాడు. కాకపోతే ఏంటంటే చెప్పే కదా, ఫస్ట్ హాఫ్ సూపరు, సెకండ్ హాఫ్ కూడా కథలోకి వెళ్ళిపోద్ది, సూపరే. కాకపోతే ప్రిడిక్టబుల్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకేంటంటే ఒక్కొక్కటి ఈజీగా గెస్ట్ చేస్తాం. ఆ లాస్ట్లో మూవీని ఎండ్ చేసిన వే కూడా ఏంటంటే టప్పున అయిపోద్ది. ఎందుకంటే సినిమానే 2 hours 32-33 minutes కదా. సో సెకండ్ హాఫ్ లాస్ట్లో ఏంటంటే ఏంటి ఇంతేనా, ఇంకేమన్నా ఉందా అన్నట్టు, అంటే లాస్ట్ ఎండ్ కార్డ్స్ పడ్డా కూడా ఏదో జరుగుతూ ఉంటుంది మూవీ. ఇంకేదన్నా ఉందేమో అన్నట్టు కొంచెం అనిపించినా అక్కడ ఏముండదు. జస్ట్ అలా అంటే కొంచెం బాగా తీయొచ్చేమో క్లైమాక్స్ అనిపించింది నాకైతే. అంటే చాలా ఇంకా ఏదో కోరుకుంటుంటే టక్కన అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. సెకండ్ హాఫ్ అయితే రొటీన్గా అనిపించింది. నెక్స్ట్ బాలయ్య బాబు రెగ్యులర్ మూవీస్లో ఇప్పుడు ఎలా ఉంటాయి, ఇప్పుడు బాలయ్య బాబు గారికి సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్. దీనికంటే ముందు బి గోపాల్ మూవీస్ చాలా పేరు పెట్టిన మూవీస్. ఈవెన్ లారీ డ్రైవర్ కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఆ తర్వాత వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు దెబ్బేసింది. సో 4 మూవీస్ సూపర్ కదా. సో పల్నాటి బ్రహ్మనాయుడులో ఇప్పుడు అక్కడి నుంచే బాలయ్య బాబుకి ఏంటంటే ఈ తొడగొడితే వెనక్కి వెళ్ళిపోవటము, చైర్లు ఇట్లా లాగటము, వీటిని ఇవి ఆ పర్టికులర్ పీరియడ్లో ఏంటంటే ఇవన్నీ కొంచెం జనాలు కొంచెం కామెడీగా ట్రోల్ లాగా అయిపోయాయి. బట్ వాటిని దృష్టిలో ఈవెన్ బాలయ్య బాబు గారే ఒక ఇంటర్వ్యూలో అంటారు, స్వప్న అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, స్వప్న, సార్ మీరు అసలు తొడగొడితే ఆ ట్రైన్ వెనక్కి సీను చాలా బాగా వచ్చింది, ఇటువంటి చెయ్యాలంటే తమిళ్లో రజనీకాంత్, తెలుగులో మిమ్మల్ని అయితే నమ్ముతారంటే గమ్ముగుండు, అప్పుడు ఏదో చేశాను, అలా ఏదో డైరెక్టర్ చెప్పాడు అలా చేసా కానీ అని బాలయ్య బాబే అంటాడు. సో ఎందుకు ఈ ప్రస్తావన తెస్తున్నా అంటే, ఇటీవల వస్తున్న మూవీస్లో బాలయ్య బాబు డైలాగ్స్ పవర్ఫుల్గా ఉంటున్నా అతి యాక్షన్ సీక్వెన్స్ కాకుండా సటిల్గా పెర్ఫార్మెన్స్ చేసే విధంగా రాస్తున్నారు కథలు. ఇటు వీరసింహారెడ్డి కానీ, ఇప్పుడు ఇది కానీ, సో భగవంత్ కేసరి కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు బాలయ్య బాబు రోల్స్ని. అంటే బాలయ్య బాబు నుంచి ఏం కోరుకుంటున్నారో మాస్ ఎలిమెంట్స్ అవి ఉంటున్నాయి. అవి ఉంటానే ఓవర్ బోర్డ్ కాకుండా, అంటే జనాలు ఏదైతే ఏంట్రా బాబు ఇలా జరుగుద్దా, రియల్ లైఫ్లో ఇలా జరుగుద్దా, కుర్చీలు వెనక్కిపోతాయా, ట్రైన్స్ వెనక్కిపోతాయా, అలా కాకుండా సో చాలా డిఫరెంట్. అంటే ఆ కోపాన్ని, ఆ యాంగర్ని, ఆ మాస్ ఎలిమెంట్స్ని అలానే ఉంచుతా
బాలీబాబు పాత్రని డిజైన్ చేస్తున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది నాకు రీసెంట్ మూవీస్ చూస్తే. సో ఓవరాల్గా మూవీ రిజల్ట్ ఎలా ఉండబోద్ది అని ఆలోచిస్తే మాత్రం ఇంకా సంక్రాంతికి వచ్చిన మూవీస్లో గేమ్ చేంజర్ కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి, సో గేమ్ చేంజర్తో కంపేర్ చేస్తే అంటే ఈ టూ సపరేట్ జోనర్స్ కంపేర్ చేయడానికి చాలా ఉంటాయి పారామీటర్స్. అంటే దానికోసం పెట్టిన పెట్టుబడి ఎంత, అది వెనక్కి వస్తుందా రాదా, ఇప్పుడు టెక్నికల్ ఎక్సలెన్సెస్, నటుల పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఒక ఎత్తు, దానికోసం పెట్టిన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ రికవరీ వచ్చేది ఎంత, వీటిని బట్టి హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లెక్కలు ఉంటాయి. సో వీటితో పోల్చుకుంటే ఒకలాగా ఉంటుంది. సో ఏది ఏమైనా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఈజీగానే తెచ్చుకునే విధంగానే ఉండబోవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్లో గేమ్ చేంజర్ ఒకటి, నెక్స్ట్ డాకు మహారాజ్ ఒకటి, అండ్ దెన్ రేపు లేదు ఎల్లుండు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కానీ చాలా బాగుంటే మాత్రం, అంటే ఇంకా అనిల్ రావుపూడి అంటే ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట, ఖచ్చితంగా చాలా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఈ రెంటికి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే లేదు. సో బాగున్నాయి. గేమ్ చేంజర్ అయితే యావరేజ్, ఇదైతే ఇంకొక స్టెప్ ఎక్కువ చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్తో పోల్చుకుంటే డాకు మహారాజ్ ఇంకొక స్టెప్ ఎక్కువ చెప్పుకోవచ్చు. అంతేగాని రెండు అత్యద్భుతం అన్నట్టు లేవు కాబట్టి ఆ అడ్వాంటేజ్ అనేది దీనికి ఉంటుంది సంక్రాంతికి వస్తున్నాం, ప్రొవైడెడ్ అన్నీ బాగుండి అన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. బట్ ఓవరాల్గా బాలయ్య బాబు నుంచి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఏ మాత్రం మీ అంచనాలను అయితే తగ్గీడు. చెప్పాం కదా, ఈ మధ్యకాలంలో కథలను చూసేటప్పుడు, మూవీస్ని చూసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మలయాళ మూవీస్, మలయాళ డబ్బుడు మూవీస్ అన్నీ చూసి, సో ప్రతి సినిమాని మనం ప్రేక్షకుడు చూసే ధోరణి మారిపోయింది. అంటే సినిమాలో ఎంత ఎలిమెంట్స్ ఉన్నా, ఇది జరగబోతుంది, లాస్ట్లో ఇది జరిగిద్ది అని డెరైవ్ చేయగలిగాడు అనుకో, ఇంట్రెస్ట్ ఉంటాం జనాలకి. ఆడు అనుకున్న దానికంటే ఎక్కువ ఏదో జరగాలి, ఆడొకటి అనుకుంటే ఇంకోటి ఏదో తీయాలి, ఆడొకటి అనుకుంటే ఇంకోటి ఏదో తీయాలి, అది మెచ్చే విధంగా ఉండాలి. మళ్ళా మనం ఏదో అనుకుంటే వాళ్ళు ఇంకో విధంగా తీసేది మెచ్చుకునే విధంగా లేకపోయినా కానీ కష్టమే, అది మెచ్చుకునే విధంగా ఉండాలి. ఇన్ని ఛాలెంజెస్ మధ్య రైటర్ స్క్రిప్ట్ రాయాలి, ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టాలి, దర్శకుడు దర్శకత్వ పర్యవేక్షణ చూడాలి, కొరియోగ్రాఫర్ వివాదాలు లేకుండా సాంగ్స్ అందియాలి, ఇన్ని ఉంటాయి. సో ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంకా బాలయ్య బాబు గారు సూపర్ అంతే, చాలా సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎక్సలెంట్గా చేశాడని చెప్పొచ్చు. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న ఇంకొక పాత్ర హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ కంటే వాళ్ళ చెల్లెలుగా చేసిన ఆమె చాలా బాగా చేసింది. ఆమె నానితో కూడా ఒక మూవీ యాక్ట్ చేసిన మూవీ, నానితో జెర్సీ మూవీలో యాక్ట్ చేసిన అనమాట. ఆ చిన్న పాప అయితే మాత్రం చాలా క్యూట్గా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా బాబీ డియోల్ చెప్పాల్సిన పని లేదు, విలనిజం వేరే లెవెల్లో పండించాడు. సో డాకు మహారాజ్గా, డాకుకి సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ఉన్న ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు కూడా బాగా చేశారు. వాళ్ళు బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా ఉంటుంది అనమాట. సో ప్రజ్ఞా జైస్వాల్ కూడా బాగానే చేసింది. ఉన్నంతలో ఊర్వశి అదే దబిడి సాంగ్ బాగుంది. సో సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ పేరు పెట్టాల్సిన పల్లె. సో దీంట్లో అగ్రభాగం క్రెడిట్స్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఆబ్వియస్గా ఎన్బీకే నందమూరి బాలయ్య గారికి ఇవ్వాలి. టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి వస్తే సినిమాటోగ్రఫీ విజయ్ కార్తిక్కి, తమన్ కొట్టిన మ్యూజిక్కి, ఓకేనా. అల్టిమేట్గా ఇంకా బాబీ డైరెక్టర్ కాబట్టి సెకండ్ హాఫ్ని ఇంకొంచెం ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసి తీస్తే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇంకా ఇంటర్వెల్కి ముందు ఒక 20-25 మినిట్స్ అరాచకం. అసలు ఏమన్నా ఎలివేషన్స్ కాదు స్వామి, మామూలు మాస్ ఎలివేషన్స్ కాదు, అంత బాగుంటుంది అనమాట. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.